హాయ్, వెల్కమ్ టు యోయోటీవీ. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల వేవ్ స్టార్ట్ అయింది. వచ్చే ఏడాది ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రధాన పార్టీలు ప్రజలకు వెళ్లేందుకు వ్యూహాలను రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు సర్వే సంస్థలు సైతం యాక్టివ్ అయ్యాయి. ప్రస్తుతం బెంగాల్లో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఏ పార్టీ గ్రాఫ్ ఎంత, ప్రజల మూడ్ ఎలా ఉంది అనే అంశాలపై సర్వేలు చేశారు. అయితే ఈ సర్వే అక్కడి అధికార పార్టీ టీఎంసీకి షాక్ ఇచ్చేలాగానే ఉన్నాయి. ప్రభుత్వంపై అక్కడే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత 60%. ఇందులో కూడా టీఎంసీ అంటేనే మండిపడుతున్న వారు 38.9% మంది ఉన్నారు. అంతేకాకుండా మాసివ్ కరప్షన్ అంటే అవినీతితో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుందని 60% మంది ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వంపై నమ్మకాన్ని ప్రజలు కోల్పోయారు. ఎందుకు కారణం లేకపోలేదు. ముర్షిదాబాద్ అల్లర్లు, సందేశ్ కలి, ఆర్జికర్ ఆసుపత్రిలో జరిగిన జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన, ఇటీవలే కలకత్తాలోని లా కాలేజీలో జరిగిన టీఎంసీ లీడర్ సెక్స్ కుంభకోణం ప్రభుత్వం గ్రాఫ్ని తీవ్రంగా తగ్గించాయని తెలుస్తుంది. టీఎంసీ ప్రభుత్వం గ్రాఫ్ పూర్తిగా డౌన్ అయిందని 60% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం ఉన్నా కూడా మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని ప్రజలను అడిగినప్పుడు మామూలుగా అయితే ప్రజలు అధిక ధరలు, నిరుద్యోగం అంటారు. కానీ పశ్చిమ బెంగాల్ ప్రజలు ఏం చెప్పారో తెలుసా? అవినీతి ఎక్కువగా ఉందని 20% మంది చెబుతున్నారు. 20.8% మంది మాత్రం నిరుద్యోగంతో బాధపడుతున్నట్లుగా తెలిపారు. ఇక 12.3% మంది మాత్రం మతపరంగా వివక్ష చూపిస్తున్నారని, తమకు అవకాశాలు రానివ్వడం లేదని సర్వే ద్వారా ప్రజలు తెలిపారు. ఇక లా అండ్ ఆర్డర్తో బాధపడుతున్నట్లుగా 12% మంది, అధిక ధరలతో బాధపడుతున్నట్లుగా 9.4% మంది తెలిపినట్లుగా సర్వే సంస్థలు చెబుతున్నాయి. మళ్ళీ సీఎంగా ఎవరు ఉండాలనుకుంటున్నారు అని అన్నదానికి మమత అని 41% మంది చెప్పారు. కాంగ్రెస్తో టీఎంసీ పొత్తు పెట్టుకుంటే బాగుంటుందా అంటే వద్దు అని చెప్పిన వాళ్ళు 52% మంది ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే టీఎంసీ నేతలపైనే కాదు, ఓవరాల్గా పరిపాలనపై వ్యతిరేకత ఉంది. ఇలాంటి సమయంలో బెంగాల్లో బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తే అధికారంలోకి వస్తుందా అంటే 39% మంది వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ సర్వే ప్రకారం మనం చూసుకున్నట్టయితే మమతా బెనర్జీని మహిళలు ఆదరించడం లేదు. ఎందుకంటే అత్యాచారాలు కావచ్చు, అల్లర్లు కావచ్చు, ఇవి ఆమెపై ఉన్న నమ్మకాన్ని తగ్గించాయని తెలుస్తుంది. ఇలాంటి సమయంలో బీజేపీ అక్కడ పుంజుకునే ఛాన్స్ ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. సర్వే ద్వారా 39% మంది బీజేపీ రావాలి, గెలుస్తుందని నమ్ముతున్నారు. ఇందుకు టీఎంసీ విధానాలు ఒక కారణమని తెలుస్తుంది. అయితే ఇక్కడ కమలం పార్టీ బెంగాల్పై పూర్తిగా ఫోకస్ను పెట్టాల్సి ఉంటుంది. అక్కడ కల్చర్ని అలవాటు చేసుకోవాలి. అనంతరం గ్రౌండ్ లెవెల్ ప్రభుత్వం తప్పిదాలను తెరపైకి తెచ్చి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ వస్తే ఏం చేస్తుందో స్పష్టంగా చెప్పగలిగితే ఖచ్చితంగా కమలం వైపు ఓటర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బెంగాల్లో ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువ. అలాగే దీదీపై అక్కడ ప్రజలకు ఉన్న నమ్మకం, వీటిని ఢీకొట్టాలంటే బీజేపీకి బలమైన వ్యూహాలు అవసరం. ఇప్పుడు బీజేపీ అడుగులు ఆ దిశగానే ఉన్నాయి. అందుకే రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమించింది. ఆయనే సమిక్ భట్టాచార్య. ఆయన పార్టీకి విధేయుడే కాదు, అందరినీ కలుపుకుపోయే స్వభావం ఉన్న నాయకుడు. ఇప్పటి వరకు కలకత్తా ప్రజల్లో చోటు సంపాదించుకున్న కమలం పార్టీ ఆ కలకత్తా స్థానంలో గెలవలేకపోయింది. ఇందుకు ప్రధాన కారణం భద్రలోక్. దీని ప్రభావం బెంగాల్పై అత్యధికంగా ఉంటుంది. దీన్నే అర్బన్ మిడిల్ క్లాస్ ఇంటర్లెక్చువల్ కమ్యూనిటీ అని పిలుస్తారు. ఈ కమ్యూనిటీ బీజేపీ హిందుత్వ పార్టీ అనే భావనతో ఉంది. ఈ కమ్యూనిటీ ప్రజలను దగ్గర చేసుకునేందుకు పశ్చిమ బెంగాల్లోని బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య ప్రయత్నాలను షురూ చేశారు. వాళ్లలో కూడా మార్పు మొదలైందని సమాచారం. ఈ కమ్యూనిటీ ఓటర్లను తమ వైపు తిప్పుకోగలిగితే కలకత్తా బీజేపీదే అవుతుంది. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఎగిరేది కాషాయ జెండానే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలా అని చెప్పి ఈ కమ్యూనిటీ మీదనే పూర్తిగా ఫోకస్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎన్నికల గెలుపులో ముఖ్య పాత్ర పోషించేవి హామీలు. వాటిని కూడా సీరియస్గా తీసుకోవాలి బీజేపీ. ఏదో హామీలు ఇచ్చామా అంటే ఇచ్చామో అన్నట్లుగా ఉంటే సరిపోదు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో, ప్రజలకు ఏ విధంగా అండగా ఉంటుందో కూడా వివరించాలి. అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి తక్కువ సమయం ఉంది కాబట్టి ఈలోపే బీజేపీ బలమైన వ్యూహాలతో వీలైనంత ఎక్కువ సమయం ప్రజల్లో ఉండగలిగితే గెలుపు అవకాశాలు ఉంటాయి.